వర్షాకాలం అంటే వర్షం పడుతుంది, చలికాలం అంటే చలేస్తుంది, వేసవి అంటే వేసవి. ఈ కాలాలు ఆయా సమయాల్లో వస్తాయి. అలాగే నీకు నిర్ణయించిన దర్శనం ఏమన్నా ఉంటే, నీకు దేవాది దేవుడు ఏమన్నా మాట్లాడితే దేవుని యొక్క వాక్యం ద్వారా అది నిర్ణయకాలం అవుతున్నది. అది త్వరగా జరగాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. విషయం ఏంటంటే, చాలా మంది జీవితాల్లో నిరాశ, నిస్పృహ జరుగుతుందా, ఇలాంటి విషయాల్లో అనుమానాలు ఉన్నాయేమో. కానీ నీకు ఓర్పు కావాలి, ఆ కాలం రావాలి, ఆ సమయము దేవాది దేవుడు నీకు నిర్ణయించాడండి. ఆ కాలంలో ఇది జరుగుతుంది ఖచ్చితంగా. దాని కొరకు నువ్వు ఎదురు చూడకుండా మర్చిపోయి ఏదో లేదు జరుగుతుందిలే అన్నట్టుగా కాదు. దానికోసం ఆశతో ఎదురు చూడాలి. 27వ కీర్తన భాగము 14వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏదో అడిగాను అయిపోయిందిలే, లేకపోతే ఇవ్వలేదు అనడానికి వీలు లేదు. దాని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి, దాని కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు కనిపెట్టాలి. అది కార్యం చేసే దేవాది దేవుని కొరకు కనిపెట్టాలి. ఆయన ఎప్పుడు చేస్తాడని, ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందని కాదు, ఆయన ఎప్పుడు చేస్తాడని. ఆ కార్యం ఆయన చేసేది. కార్యం జరగాలంటే ఆయన చెయ్యాలి. అందుకోసమని యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఆయన చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఉన్న మాటను మనం చదువుతాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానము దేవుడు ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఏమండి, బిడ్డల కొరకు చాలా మంది కనిపెడుతున్నారు. అయితే ఆ బిడ్డనిచ్చేది సృష్టికర్తైన దేవాది దేవుడైతే, ఆ దేవాది దేవుడు ఇస్తాడు అని ఆయన మీద నమ్మకంతో నువ్వు ఎదురు చూడాలి. దానికి ఓపిక కావాలి. నేను దేవుని నమ్మాను, కార్యాలు జరగలేదు ఏంటంటే అనుకోవడానికి వీలేదు. ఒక నిర్ణయ కాలం అన్నది దేవాది దేవుడు పెట్టాడు. ఆ నిర్ణయ కాలంలో అది కంపల్సరీగా జరుగుతుంది. కానీ ఆ జరిపించేవాడైన దేవాది దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉండాలి. ఓపికతో దానిని కనిపెట్టాలి. ఏమండి, కోడిపిల్ల నువ్వు రూపాయికో 2 రూపాయలకు కొంటారు. చిన్నపిల్లని, చిన్నది అప్పుడే పుట్టింది, అమ్ముతుంటారు రంగులేసి. అది ఇంకా పెద్దదవలేదేంటి అని అంటే, దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక కాలం ఉంది. ఆ కాలంలో అది పెద్దదవుతుంది, నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నీకు ఎప్పుడు వాలో దేవునికి తెలుసు, ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు. కానీ ఆయన చేస్తే ఆ కార్యం చేసే దేవాది దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. నువ్వు ఓపికతో కనిపెట్టాలని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం కావాలి అంటే, నీకేం కావాలి అంటే, ఈరోజు ఏదైతే నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావో, ఏ మాట అయితే దేవాది దేవుడు ఇచ్చాడో వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేరడానికి ఒక కాలం నిర్ణయించబడింది. ఆ కాలము త్వరగా రావాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. విషయం ఏంటంటే, ఆయన మీద నువ్వు ఓపికతో కనిపెట్టాలి, విశ్వాసంతో ఉండాలని దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎస్కేల్ గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎస్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 25. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను ఇచ్చే మాట ఇక ఆలస్యం లేకుండా జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. నేను మాట ఇచ్చానంటే అది జరుగుతుంది. ఆలస్యము అని నువ్వు అనుకుంటున్నావు, ఇక ఆలస్యం లేకుండా ఆ విషయంలో దేవాది దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఈరోజు ఏం తలస్తున్నావు నాకు తెలియదు, ఏది కావాలని ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు,
ఇది జరగాలని నువ్వు అనుకుంటున్నావేమో. విషయం ఏంటంటే కొన్ని విషయాలు వేగంగా జరగవండి. ఎదురు చూపు అన్నది చాలా, వారి ఓపిక అన్నది చాలా అవసరమైనదని మనం చూస్తున్నాం. దేవుడు మాటించాడా, అది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ జరగాలి అని నువ్వు కోరుకున్నప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన చేసే కార్యాల మీద కాదు, కానీ ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకో, ఆ కార్యాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇంకా జరగలేదేంటి అని కార్యం మీద నువ్వు దృష్టి పెడతావేమో, చేసే దేవాది దేవుని మీద నువ్వు దృష్టి పెట్టాలని నేను మనం చేస్తున్నాను. విరామ వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. విరామ వాక్యం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. నీ కార్యాల కొరకు, దేవుడు చేసే కార్యాల కొరకు ఓపికతో కనిపెట్టు. ఈరోజు ప్రార్థన చేస్తా అయిపోయింది అనుకుంటున్నావా? ఈరోజు దేవుని వైపు నువ్వు తిరిగా, దేవా ఏది నువ్వు చేయవలసిన కార్యం ఏది, నేను ఆశించిన కార్యం ఏది, నువ్వు చెయ్యాలి అని నువ్వు ఈ రోజు అడిగావు. అందరితోటి అయిపోలేదు, నువ్వు ఆశతో ఎదురు చూడాలి. ఎవడి చుట్టాను వస్తారంట, మనము ఎదురు చూస్తా కూర్చుంటాం. నువ్వు ఎదురు చూపులో ఉన్న గొప్ప బలహీనత ఏంటంటే చూడలేమండి. సమయానికి రాకపోతే ఇటు అటు తిరుగుతాం, ఇంకా రాలేదేంటి అని. ఒక మాట చెప్తాను. ఒక సంబంధానికి కొంతమంది వస్తానన్నా, పాపం తయారు చేశారంట 4 గంటలకి వస్తారని. 6 అయినా రాలేదంట. 4 గంటలకు తయారైన అమ్మాయి 5 అయింది, 6 అయింది, 7 అయింది, కబుర్ లేదు. వీళ్ళు అప్పుడు ఫోన్ చేశారట, ఏమండి మేము ఎదురు చూస్తున్నామంటే, సారీ అండి చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు రావట్లేదని. నీ దేవుడు అటువంటి వాడి కాదు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే నిర్ణయ కాలంలో ఏదైతే నీకు చేయాలని ఆయన నిర్ణయించాడో ఆ కార్యము త్వరపెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, అది చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక్కరే చేయగలరు, మరెవరు చేయలేరు. విషయం ఏంటంటే కొన్ని సంబంధాలకు వెళ్తాం, అవి ఏమవుతాయి అంటే అవుతాయని మనం ఎదురు చూస్తాం, అయిపోయింది కదా అని అనుకుంటాం, కానీ అవ్వవు. కొన్ని అనుకోకుండానే జరిగిపోతాయి. విషయం ఏంటంటే నిన్న అటువంటి సంఘటన ఒకటి జరిగింది. మన సంఘంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మేము సంబంధాన్ని ఏర్పాటు చేస్తాం, సజ్జని. అయితే మంచి సంబంధమే. ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్, 80,000 జీతం. అయితే ఆ అమ్మాయి మొన్న వచ్చింది. ఆశ్రమం గారు అన్నారు, ఏమి మీ డాడీ ఇంకా మాట్లాడరా, నీకోసం ఆలోచన చేయరా, ఎందుకు ఇలాగా ఉండిపోయారు అని అంటే ఆ అమ్మాయి చెబుతా ఉంది. ఆ అమ్మాయి ఆ నాన్నగారు చెప్పింది ఏమని ఇలాగ అంటున్నానని. ఆయన ఫోన్ చేసి అన్నాడంటే, రేపు బయలుదేరుతున్నామండి, అమ్మాయిని చూడడానికి ఆల్రెడీ వచ్చేసారు, ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్తాం మాట్లాడతాయని. మేమేం చేస్తాం, సాయంత్రం వేగంగా వచ్చేయాలనుకున్నాం, వచ్చేస్తామే అనుకున్నాం. వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరించాం. రావాల్సిన వాళ్ళు వేగంగా రాలే, అవతల పాస్టర్ ఇంకా రాలే. మాట్లాడేటప్పటికి మాకు 9 అయిపోయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అయిపోయింది. విషయం ఏంటంటే అనుకోలేదు మేము. ఆ అమ్మాయికి ఈ కార్యం జరుగుతుంది, నిర్ణయ కాలం అది దేవుడు నిర్ణయించాడు, దేవాది దేవుడు నిర్ణయించాడు. నిన్న మాట్లాడి రేపు ఫైనల్గా వాళ్ళు వస్తున్నారు, అన్ని సెటిల్ చేసుకుని వెళ్తారు. విషయం ఏంటంటే నీ దేవుడు వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగినవాడండి, మానవ మాత్రుడు కాదు ఆయన అబద్ధం ఆడటానికి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో ఏమంటున్నాడు, నువ్వు ఓర్పుతో కనిపెట్టు, నీ సహనంతో కనిపెట్టు. అయితే ఒక విషయం ఏంటంటే నీ దేవుడు చేస్తాడు అని మాత్రం నమ్మికొచ్చాను. ఆయన చేస్తాడు, దానికి ఒక కాలం ఉంది, ఆ కాలం వరకు నువ్వు కనిపెట్టు. అంతేగాని ఇసుకోవద్దుమా, అవలేదులే, ఈ దేవుడు ఏం చేస్తాడులే, ఈ దేవునికి చేత కదా. ఎందుకు చేత కదండి? సమస్త సృష్టిని తయారు చేసిన వాడు, సమస్త సృష్టిని సృజించిన వాడికి ఏది చేత కదా? ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వు అడిగావు కదా,
చేయాలి? ఆయన మీద నువ్వు ఓపికతో కనిపెట్టాలి, ఆయన మీద నువ్వు నమ్మకంతో ఉండాలి. అదే అంటున్నాడు 102వ కీర్తన భాగము 13వ వచనం చదువుదాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయించిన కాలం వచ్చింది, నిర్ణయించిన కాలం వచ్చింది. నీ మీద కరుణ చూపించినాను, నీ మీద కృప చూపించినాను. నిర్ణయించిన కాలం వచ్చింది. ఆ కాలంలో నిన్ను కరుణించకుండా ఉంటాడా? నేను కృప చూపించకుండా ఉంటాడా? నేను ఆశీర్వదించకుండా ఉంటాడా? ఏమండి, సమయము రావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన తల్లితో అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకను రాలేదు. తల్లికి ఏంటంటే చాలా తొందర. ఎలాంటి తొందర అంటే, నాకు పుట్టిన ఈ కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడని, ఈ లోకానికి రాబోయే ఆయన మెస్సయ్యని అందరికీ తెలియాలంటే ఆయన ఒక గొప్ప కార్యం చేయాలి. ఇంతవరకు నిందలు అవమానాలు మోసింది. నిందలు ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు, పరిశుద్ధాత్మ కమ్ముకోవడం ఏంటి? దేవుడే పరిశుద్ధాత్మ అయితే ఆయన గర్భములో ప్రవేశించాడు. ఎందుకంటే శరీరాన్ని ధరించాలి. ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వస్తే లోకానికి రాగలరు. కానీ ఆయన పెట్టిన నియమం ఏంటంటే, ఒక బిడ్డ పుట్టాలంటే, శరీరం ధరించుకోవాలంటే గర్భము కావాలి. దేవాది దేవుడు ఆ నియమం ప్రకారం మానవుడిగా రావడానికి తండ్రి అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్తని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మని దేవుడు ఆ గర్భములోకి వెళ్ళాడు. ఆ గర్భంలో ప్రవేశించాడు. ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని లోకరక్షకుడా బయటకు రావడానికి. అందుకనే అంటుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ లోకానికి తెలియదు కదా. అందుకని ద్రాక్షారసం అయిపోయిందని అంటుంది. ఆయన అంటున్నాడు, నాకు ఇంకా సమయం రాలేదని. కానీ మరి అన్నది తల్లి అన్నది, ఇదిగో పని పడుతుంది, ఆయన చెప్పింది చెయ్యాలి. సమయం రాలేదన్నాడు, కానీ చెప్పింది చేయమంటే ఆయన వాళ్ళందరూ కూడా వచ్చి పని వాళ్ళు చేతులు కట్టుకొని, అయ్యా నువ్వేదో చెప్తావట, మేమేం చేయమంటావు అని అడుగుతున్నా. అయితే అక్కడ 6 రాతి బండ్లు ఉన్నాయి. అవి చాలా అంటే బిందులు నీళ్లు పోస్తే కనీసం 20-30 బిందులు నీళ్లు పడతాయి. అంత బాణలు ఉన్నాయి. ఆ బాణలు 6 రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు దేవుడు. వేస్తే నింపిన తర్వాత పట్టుకెళ్ళండి అన్నాడు. నీళ్లు పట్టుకెళ్ళమేంటి? ఆల్రెడీ దేవాది దేవుడు నీళ్ళను ద్రాక్షరసంగా చేసేసాడు. నీళ్ళం అయిపోయింటే మధురంగా మారిపోయింది, అది ద్రాక్షరసముగా మారిపోయింది. నీవు దేవాది దేవుడు ఏది చెయ్యాలనుకున్నాడో అది చేయగలడు. నీ జీవితాన్ని అలాగే మార్చేయగలడు. నువ్వు చాలా వేదనతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు. యేసు వైపు చూడు. నువ్వు యేసు వైపు చూసినట్లయితే, ఆయన మీద నువ్వు భారం వేసినట్లయితే, ద్రాక్షరసం అయిపోతే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే నీళ్ళని ఆశీర్వదించాడు, అది ద్రాక్షరసంగా మారింది. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమి నువ్వు తేవక్కర్లేదు. నీ జీవితం ఆయనకి ఇస్తే చాలు, నీ బ్రతుకు ఆయనకి ఇస్తే చాలు, నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. ఏ కార్యమైనా చేయగలడు. కానీ నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు చోటు ఇవ్వాలి కదా, ఆయన మీద నమ్మకం ఉంచాలి కదా. చనిపోయింది 12 సంవత్సరాల చిన్న చనిపోయింది. యాయీరు అనే ఒక ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, అధికారి, తనకున్నది ఒక్క కుమార్తె. 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు ఆ ప్రాయంలో చనిపోయింది. అందరూ చెప్పారు, అయ్యా చనిపోయింది నీ కుమార్తె, వచ్చేయక అని అంటే యేసు వైపు చూస్తున్నాడు. యేసు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచి అన్నాడు. చచ్చిపోయిన తర్వాత నమ్మకం ఏంటండి? చచ్చిపోయినా సరే నువ్వు నమ్మిక వచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అదే నువ్వు చేయవలసింది. అది ఎందుకు ఓపిక కావాలంటాడు, ఎందుకు సహనం కావాలంటాడు? ఎప్పుడో వచ్చాడు ఆయన. యేసుక్రీస్తుని అందరూ చుట్టుముట్టారు. నా కుమార్తె బాగోలేదయ్యా, నువ్వు వచ్చి నీ చెయ్య నా కుమార్తె మీద పెడితే బ్రతుకుతుంది అని అన్నాడు, బాగుపడుతుంది అని అన్నాడు. ఇక్కడున్న వాళ్ళందరూ రానివ్వట్లేదు. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, దెయ్యాలన్నీ కూడా విడిచిపెట్టి పారిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ఆయన తొందర పెడుతున్నాడు,
రా రా అని. ఈయనేమో మనుషులందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఆయన రానివ్వట్లేదు. ఈయనకేమో చాలా తొందరగా ఉంది. నువ్వు తొందరగా వచ్చినట్లయితే నా కూతురు బాగుపడుతుందని. అంతలోకి ఇంటి నుంచి కబురు వచ్చింది. మనుషులు వచ్చారు, నువ్వు ఎక్కడున్నావు ఏంటయ్యా, నీ కూతురు చచ్చిపోయింది, మేమందరం ఏడుస్తున్నాం, నువ్వు త్వరగా రా అని. యేసు వైపు చూస్తున్నాడు. ఏమయ్యా, నువ్వు తొందరగా వచ్చింటే నా కూతురు బాగుపడి ఉండేది కదా, చచ్చిపోయింది, ఏం చేయమంటావు అని అంటే యేసు అన్నాడు, అయితే నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నేను కావాల్సిన ఏమైతే కావాలో అదంతా నేను చేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచు. తొందరపడతానే, నీ చేతిలో ఇంకా ఏదో జరగలేదని నువ్వు బాధపడతానే. నిర్ణయ కాలం ఒకటి ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో నీ చేతిలో ఉన్న నా చింతలో గొప్ప కార్యాలు చేస్తాడని మనం చేస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు, నాకు చోటు ఇవ్వండి, అమ్మాయి దగ్గరికి వెళ్తానంటే. అందరూ ఎగతాళి చేస్తున్నారు, అయ్యో అమ్మాయి చనిపోలేదు, నిద్రించింది అన్నాడు. మేము చనిపోయి ఏడుస్తుంటే నువ్వేంటయ్యా నిద్రించింది అని అంటావు అని ఎగతాళి చేశారు. కానీ తండ్రి నమ్మికి వచ్చాడేమో తల్లిదండ్రులు ఇద్దరిని, అలాగే ముగ్గురు శిష్యులను లోనికి తీసుకెళ్ళి ఆ పిల్ల దగ్గర తీసుకెళ్ళి తల్లి తాకిని అన్నాడు, చిన్నదానా లే అన్నాడు. అది విషయం. చిన్నదానా లే అంటే ఆ మాటలో ఎంత శక్తి ఉన్నదంటే చనిపోయిన ఆ చిన్నది దిక్కుమని లేచి కూర్చుంది. నీ చేతిలో ఆ కార్యం చేయలేనా? ఇదిగో జరుగును కాకంటే దేవాది దేవుడు నీ చేతిలో ఆ కార్యము జరగదా, జరిపించలేడా? ఓపికతో కనిపెట్టు. ఎందుకు నువ్వు తొందర పెడుతున్నావు? ఆ దేవాది దేవుడు చేయలేదులే, నువ్వు కనిపెట్టు. ఒక మంచి కార్యం కొరకు కనిపెట్టు. ఆయన మీద కనిపెట్టాలని 131 కీర్తన భాగం 6వ వచనం చదవండి. 131 కీర్తన. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం. అబ్బా, రాత్రంతా నిద్ర ఉండదండి. కావలి వారు ఏం చేస్తారంటే రాత్రులు కాపలా చేస్తారు. ఎవరన్నా వస్తే మరి వాడు చూడాలి, వాడికి యజమానికి చెప్పాలి ఎవరు వచ్చారు. ఒకవేళ దొంగలు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే మరి ఆ దొంగతనం జరగకుండా చూడాలి. అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి. ఆ మేలుకున్నవాడు ఏమంటాడంటే నాకు ఉదయం ఎప్పుడు అవుతుందా, నా డ్యూటీ ఎప్పుడు నేను దిగిపోతానా అని. కామన్వాడు ఏం చేస్తాడంటే రాత్రంతా కాపలా ఉంటాడు. ఉదయం ఎప్పుడు అవుతుందో నీకు కనిపెడతాడు కదా. అయితే ఇక్కడ అక్కడ భక్తుడు అంటాడు, అలాగా వాడు ఎలాగైతే ఉదయం ఎప్పుడు అవుతుందని ఆయన ఎదురు చూస్తున్నాడు, నేను యెహోవా కొరకు నేను అంతకంటే ఎక్కువగా యెహోవా కొరకు కనిపెడుతున్నాను. యెహోవా నా కార్యము చేస్తాడు అని నువ్వు నమ్మిక ఉంచాలి. నీ చేతిలో దేవుడికి స్థానం ఇవ్వాలి. ఆ స్థానం ఇవ్వకపోతే దేవాది దేవుడు నీ చేతుల్లో ఏం కార్యం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు చెప్పండి. ఎందుకు తొందరపడుతున్నావు? చేసేవాడు ఆయనే. దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. నువ్వు అడిగినంత మాత్రాన ఆయన చేసేసేది కాదు. ఆయన ఒక్కడే చేయగలరు. ఆయన చేయడానికి సమయం ఉంటుంది. అందుకోసమని ఆ చిన్నపిల్లలు ఎవరికైనా పెళ్లిళ్ళు చేసేస్తారా? అప్పుడైతే చేశారు. ఇప్పుడు నిన్న వెళ్తా ఉంటే ఆ మధ్యవర్తి చూసిన అంటే మ్యారేజ్ బ్యూరో ఈ సంబంధం చూసిన ఆయన అంటాడు, ఏమంటాడు, ఇప్పుడు 30 దాటిపోతాను కదా వివాహాలు చేసుకోవట్లేదు. అప్పుడేమో మా అమ్మ పాలు తాగుతుంటే మా నాన్న తాళిగెట్టాడంట. మా అమ్మని ఎదగలేదు, చిన్నపిల్ల కదా ఎదుగుతుంది కానీ అంత మాత్రాన్ని వదిలేసారేంటి? నేను తాళిగెట్టావు కదా, ఇదిగో మీ ఆవిడ నువ్వు తీసుకెళ్ళని పెద్ద తర్వాత మ్యారేజ్కి ఒక సమయం ఉంది. ఏమంటే మా అబ్బాయి వయసు వచ్చిందండి, మా అమ్మాయి వయసు వచ్చిందండి, వివాహ సమయం వచ్చిందండి. సమయం రాని నీకు ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఏ కార్యం ఎప్పుడు చేయాలో నీకు దేవాది దేవునికి తెలుసు. దేవాది దేవునికి తెలుసు. రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా చేపలు పడితే ఒక చేప పడలేదట. ఉదయమే యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి ఆ ధోని నాకు ఇస్తావంటే ధోని ఇచ్చాడు. కొంచెం అంటే మీద పడిపోతున్నారు అందరూ. కొంచెం లోనకి నడిపించారు. లోనకి నడిపించిన తర్వాత ఆ సముద్రము కొంచెం అంటే ఆ నీటిలోకి నడిపించి ఆ నావని దాంట్లో కూర్చుని ప్రసంగం చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత పేతురుతో అన్నాడు,
పేతురు నీవు ధోనిని కొంచెం లోనకి నడిపించి అక్కడ వల వేయమన్నాడు. వల వేయమంటే ఆయన ఒక మాట అన్నాడు, ప్రభా రాత్రంతా నేను శ్రమపడ్డా, ఒక చేప దొరకలేదు, కానీ ఇప్పుడు ఏమంటున్నావు, నీ మాట చెప్పున నేను వేస్తాను అని అన్నాడు. అసలు ఒడ్డుని ఎవరు వల వేయరండి, ఎవరో 1-2 చేపలు పట్టాలనుకున్నవాడు. విస్తారమైన చేపలు పట్టాలంటే లోనకి పడాలని, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ అలలు ఉండవండి. అక్కడ రాత్రంతా వల వేసి చేపలు పట్టుకొని దోణులు నింపుకొని వస్తాడు. కొంచెం లోతుకి వేయమంటే ఆయన లోతుకి కొంచెం లోతుకి నడిపించి వల వేయమంటే నీ మాట చెప్పుని నేను వేస్తాను. దేవుని మాట నువ్వు విన్నారు కదా, దేవుని మాట విన్నాడు, ఓపిక పట్టు, సహనంతో పట్టు. ఆ కాలం రాని, ఆ కాలం రాగానే ఏది ఇవ్వాలో అది ఇస్తాడు దేవాది దేవుడు, ఏది చేయాలో అది చేస్తాడు దేవాది. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నావా అనుకున్నావా, షాబా మీ ఆయన నీ ఇష్ట ప్రకారం చేస్తే అనుకున్నా. దేవుని యొక్క నిర్ణయం అది. ఏమండి, ఒక మంచి కుటుంబాన్ని దేవుడు నీకు చూపించాడు. నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు ఈ కుటుంబంలోకి నువ్వు రాగలిగావు. అలాగే పూజ, అలాగే సౌజన్యం, ఈ ముగ్గురు ఇక్కడికి రావడానికి దేవునికి నిర్ణయం ఏంటి? మనం ఏదో ప్రేమించేసాం, లేకపోతే నేను ఏదో కోరుకున్నాను ఇక్కడికి వచ్చేసానంటే అవ్వదండి, అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే నేను అనుకున్నాను, అనుకున్నట్టుగా జరిగిందని అనుకున్నాను, కానీ దేవునికి అది ఇష్టమైంది, అలాగే తీసుకొచ్చాడు. లేకపోతే ఆ అమ్మాయి ఎవరో ఆడ కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అయితే తిమోతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. దాంట్లో ఒక అమ్మాయి అంటే వివాహమైంది, పిల్లలు ఉన్నారు. నువ్వేనా పాస్టర్ అన్నది. నేనే అన్నాను, ఏ అమ్మాయిని ఇంకెక్కడా దొరకలేదా మా ఆ తిమోతికి, అంటే శివకి ఇంకెక్కడ దొరకలేదా, ఇంత పల్లెటూరు తీసుకొచ్చేవేంటి అని అన్నాను. సరే పల్లెటూరు తీసుకొచ్చాను, అమ్మాయి బంగారం లాగా ఉందా వెండి లాగా ఉన్నదంటే బంగారం లాగా. బంగారం అయినప్పుడు పరిగెట్టు, ఆ మూలకు పరిగెట్టు. ఏమండి, ఎంతమంది దొరుకుతారు, కానీ ఇక్కడ నిర్ణయించాడు దేవుడు. ఏమని నిర్ణయ కాలం వచ్చింది. అలాగే నువ్వు ఏమనుకోవాలంటే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు లేకుండా ఏది జరగదు. ఆయన సిస్టమ్, ఆయన ఇష్టం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు నీతిమంతుడైన వారికి, యాకోబు రాసిన పత్రిక 5వ. అయితే మరొక మాట, లూకా సువార్త 18వ అధ్యాయము 18 అవును అనుకుంటాను, చూడండి. 7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు దానిని గురించి తన్ను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. ఎవరైతే నమ్మాను దివారాత్రులు నువ్వు మొర పెడితే దేవుడు నీకు న్యాయం తీర్చడా. అంటే నేను ఒకసారి చెప్పేశానులే, ఉత్తరం వేసేసానులే, అందుతుందిలే, ఆయన జవాబు ఇస్తాడులే అని అనుకుంటాను కదా. అడిగితే గానే అమ్మ అన్నం పెట్టదట. అమ్మకి తెలీదా ఆకలేస్తుందని కదా, అమ్మకి తెలీదా మధ్యాహ్నం 12 అయింది ఆకలేస్తుందని. అయినా అడిగి ఆకలేసిందో లేదో తల్లికి కూడా తెలియదు, అడిగి తెలుస్తుంది ఆకలి ఏంటి అని. అలాగే తల్లికి తెలుస్తుంది నీకు ఎప్పుడు పెట్టాను, నీకు ఎప్పుడు ఇవ్వాను, అవన్నీ కూడా ఆయనకి తెలుసు. నువ్వు ఓపిక పట్టు, నువ్వు ఆయనకి చోటు, ఆయనకి స్థలం ఇయ్యి. నీ చేతుల్లో నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచు. ఎందుకు అంటాను అని అంటే, యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం గమనిద్దాం. 18 యెషయా గ్రంథం. కావున మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మీ అందు దయచూపాలని ఆలస్యం చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నీ మీద దయచూపాలని. అదేంటి, ముందిస్తే దయచూపడం కాదా? ఏమో, ముందిస్తే ఏం చేస్తావు? ఏమండి, ముందిస్తే ఏం చేస్తావో తెలియదు.
నీ చేతుల్లో నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావంటే, ఇంతవరకు ఉన్న భక్తి జీవితంలో నీకు సమస్తం ఇచ్చినట్లయితే నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి మర్చిపోయే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అది నాకు తెలియదు, దేవునికి తెలుసు. నాకు తెలీదు, దేవునికి తెలుసు. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నాకు శ్రమ రావడం మంచిదేంటి, శ్రమ రావడం వల్ల నేను నీ వైపు తిరిగాను, నీ ధర్మశాస్త్రం నేను చదువుతున్నాను. నాకు శ్రమ రావడం, కొంతమందికి శ్రమ వస్తే మేలు ఉంటారు. మనమేమనుకుంటాం, శ్రమ అయ్యో బాబోయ్ ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ నాకే రావాలా, అందరికీ రావ. ఇప్పుడు అందరూ తర్వాత విషయం, నీకెందుకు వచ్చిందంటే దేవుని వైపు నువ్వు తిరగలేదు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి శ్రమ ఇచ్చి ఆయన వైపు తిప్పుతున్నాడు. నీకే ఎందుకు రావాలంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు. ఆ శ్రమ వలన దేవుని వైపు తిరుగుతావు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకని ఈ శ్రమ వచ్చింది. ఆ శ్రమ రావడం వలన దేవుడు నిన్ను ప్రేమించలేదని మాత్రం నువ్వు అనుకోవద్దు. లేట్ చేయడం వలన ఏంటి అంటే నీకు మేలు కలగాలని లేట్ చేస్తున్నాడు, నీకు మేలు కలగాలని లేట్ చేస్తున్నాడు. కొందరికి రాగా ఇస్తాడు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం నీకు మేలు కలగాలని. ఒక ముసలివాడి దగ్గర వెండి ప్లేట్ ఉన్నదట, వెండి ప్లేట్, వెండి ప్లేట్, వెండి ప్లేట్, దాని స్థానంలో బంగారు ప్లేట్ అనుకుందాం. బంగారం ప్లేట్ ఉంది. ఈ బంగారము ప్లేటు చూడండి, ఆ బంగారము ప్లేటు దొంగిలించాలని తన బంధువు ఒకడు రాత్రి వాడికి విషం పెట్టాలని, విషము పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తుంటే ఆ బంగారపు గిన్నెట ఆయన బయటికి పారేసేటట్టు దేవుడు కల్వం ఉదయం వచ్చి తిట్టుకుంటున్నాయి. ఏంటి దేవుడు ఏంటి నా దగ్గర ఉన్న బంగారపు ఆ పాత్ర లేకపోతే గిన్నె బయటికి పారేయడం ఏంటి అని వాళ్ళకి తెలియట్లేదు. అది ఒక సూచనగా నీకు చూపించాడు కళ్ళం. ఆ బంగారం ప్లేట్ వల్ల నీకు నష్టం కలుగుతుంది చెప్పడానికి. మనం ఏం చేస్తామంటే రకరకాలుగా అర్థాలు చేసుకుంటాం. వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆఖరికి ఆ బంగారం ప్లేట్లోనే విషయం పెట్టారు, వాళ్ళిద్దరూ చచ్చారు. దేవాది దేవుడు ఆ బంగారము ప్లేటు వాడికి ఉండడం వల్ల వాడి ప్రాణం నష్టం అని చెప్పి దేవాది దేవుడు చూపించాడా లేదా? అందుకనే ఏమంటున్నాడంటే ఆలస్యం చేయడం అంట నీ మంచి కొరకే ఆలస్యం చేస్తున్నాడట. అందుకోసమని నీ జీవితంలో ఇంకా ఏదన్నా జరగలేదు అని అంటే అది దేవుడు నీ పట్ల ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అది నీ మేలు కొరకే. ఆ మేలు నువ్వు గుర్తుపట్టాలి, దానిని నువ్వు జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, వాక్యం విరివిగా చదువు. వాక్యాన్ని విరివిగా చదివినట్లయితే దేవాది దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడతాడు. అండర్లైన్ చేసేసుకో ఆ మాటని. నువ్వు బైబిల్ ఎప్పుడైనా తీసినట్లయితే అండర్లైన్ చేసిన అక్షరాలు నీకు బాగా కనపడతాయి. నేను హైలైటర్ తీసుకొచ్చి ఈరోజు కూడా నాకు మంచి మాట చదివేశాను, చాలా 50 సార్లు బైబిల్ చదివేశాను, ఇంకా చదువుతున్నాను. దేవాది దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు. ఏమో ఎప్పుడు నన్ను పిలుస్తాడో తెలియదు, కానీ ఉన్నంతలో మనం ఏం చేయాలంటే ఆయనకి ఇంకా మనం దగ్గర అవ్వాలి. ఆ వాక్యము మనతో మాట్లాడుతుంది. హైలైటర్ తీసుకొని దానిని ఇంకా రుద్దుతూనే ఉంటాను, హైలైట్ చేస్తూనే ఉంటాను. ప్రతి మాట జుంటి తేని దాంట్లో కంటే మధురమైనదండి ఆ మాట. ఆ మాటను మనము దేవుడు మాట్లాడే ఆ మాట ఎంత మనకి స్వస్థత ఇస్తుంది, ఎంత ఆనందాన్ని కలగజేస్తుంది, ఎంత విడుదల కలగజేస్తుంది అంటే ఆ విడుదల పొందినోడికి తెలుస్తుంది, ఆనందం పొందినోడికి తెలుస్తుంది. జుట్టు దేని దారుల కంటే మధురమైనది నీ మాట అని అంటాడు కీర్తనకారుడు. ఏమండి ఎలాగా అంటే ముత్యము కంటే అమూల్యమైనదట ఆయన మాట. ముత్యము కంటే, ముత్యం అంటే మామూలు ముత్యాలు కాదండి, కోట్ల మీద ఖరీదు ఉంటాయండి ముత్యాలు, రాజులు సంపాదించుకున్న ముత్యాలు అవి. అది చాలా విలువైనది. మేము ఒకసారి పాస్టర్ గారు నేను బంగారం కొనడానికి వెళ్ళాం. బంగారం కొనడానికి వెళ్తే అక్కడ ఫారినర్స్ అనమాట. ఈ ఫారినర్స్ ఏం చేస్తారంటే
ఇలా పెట్టి భూతద్దం పెట్టి ఒక రాయి చూస్తున్నాడు, ఒక విలువైన రాయి చూస్తున్నాడు. ఆ విలువైన రాయి ఎంత అంటే 35 లక్షలు అంటారు. నేను ఆలకిస్తున్నానులే పాస్టర్ గారు బంగారం చూస్తే 35 లక్షల ఒక రాయి ఖరీదు 35 లక్షల. అది చాలా విలువైనది, దానికి విలువ కట్టాడు. నువ్వు విలువైన దానిగా నీ చేతిలో ఏమి బాగో దేవునికి తెలుసు, నీ చేతిలో ఎప్పుడు బాగో దేవునికి తెలుసు. ఆయన చిత్తానికి నువ్వు లోబడినట్లయితే, ఆయన ఇష్టానికి నువ్వు లోబడినట్లయితే దేవుడు నీ చేతిలో చెయ్యకుండా మానాడు, చేయకుండా మానాడు, చేస్తాడు. నీ చేతుల్లో ఎప్పుడు చెయ్యాలి అన్నదానిని ఆయన నిర్ణయిస్తే మంచిది, మన నిర్ణయాలు కాదండి. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడే ప్రతి మాట నువ్వు గుర్తు పెట్టుకో. ఏంటంటే నీ మేలు కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఒక మాట, దేవాది దేవుడు నిర్ణయ కాలంలో దానిని చేస్తాడు. నువ్వు మాత్రము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు. దేవాది దేవుడు ఈ మాటలు నేను దీవించును గాక. ఆమేన్.